ఉన్నారు. ఇక కుస్తీ పట్టి ఇతరుల్ని చిత్తు చేసేవాడు అసలైన సూర్యుడు కాదు. అసలైన సూర్యుడు, యోధుడు, ధీరుడు ఎవరు అంటే ఇస్లాం పద్ధతిలో ముత్తకీన్ అంటే ఆగ్రహం, కోపం వచ్చినా కూడా నిగ్రహం చూపేవాడు, నిజానికి పరాక్రమశీలి. కోపం వచ్చినా కూడా కంట్రోల్లో పెట్టుకునేవాడు, కోపం వచ్చినా కూడా మరి ప్రశాంతంగా ఉండేవాడు, మరి కోపం వచ్చినా కూడా ఓపిక పట్టేవాడు. వీడే ముత్తకిన్ యొక్క సిఫాత్లో అంటే నిజమైన ఒక విశ్వాసికి ఉండేటటువంటి లక్షణంగా చెప్పడం జరుగుతుంది. ఇదే నిజమైన బలం, నిజమైన యోధుడు ఎవరు అంటే కుస్తీ పట్టి ఇతరులను చిత్తు చేసేవాడు నిజమైన యోధుడు, ధీరుడు కాదు. తనకు కోపం, ఆగ్రహం వచ్చినా కూడా నిగ్రహంతో, ఓపికతో దాన్ని కంట్రోల్ చేసుకునేవాడే నిజమైన పరాక్రమశాలి, ఓపిక పట్టేవాడని చెప్పడం జరిగింది. ఎవరు తన నోటిని రక్షించుకుంటాడో, ఎవరైతే తన కోపాన్ని నిగ్రహించుకుంటాడో దైవం అతని లోటుపాట్లను కప్పిపుచ్చుతాడు. దైవ సన్నిధిలో క్షమార్పణ చేసుకునే వారిని దైవం మన్నిస్తాడు. దేవుణ్ణి క్షమాపణ వేడుకునే వారిని దేవుడు మన్నిస్తాడు. ప్రళయ దినాన విశ్వాసి తరాజులో ఉంచబడే అత్యంత భారమైన వస్తువు అతని యొక్క సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన. నోటితో అశ్లీల పదాలు పలికే వాడిని, దుర్భాషలాడే వాడిని అల్లా అమితంగా అసహ్యించుకుంటాడు. అశ్లీలపు మాటలు, కామపు మాటలు మాట్లాడటం, పలకటం, దుర్భాషలాడటం ఇవి అల్లా అమితంగా అసహ్యించుకుంటాడు అని చెప్పడం జరుగుతుంది. అందుకే మొబైల్లో కానీ, వెబ్సైట్లో కానీ, ఇటువంటి వాటికి బయట కానీ, లోపల కానీ, ఒంటరిగా కానీ, హోటళ్ళల్లో కానీ, రూముల్లో కానీ, థియేటర్లో కానీ ఇటువంటి పనులన్నిటికీ కూడా మనం దూరంగా ఉండాలి అని ఇక్కడ ఇస్లాం మనకు తెలియజేస్తూ ఉంది. ఏకాంతంలో దైవ ధ్యానం చేసుకుంటూ ఉండగా అతని కళ్ళ నుండి కన్నీరు కారినటువంటి వ్యక్తికి, ఉన్నత వంశీయురాలైన అందమైన యవ్వన దుష్టక్రియకు ఆహ్వానిస్తే, చెడుకి వ్యభిచారానికి ఆహ్వానిస్తే, దేవుడి పట్ల భయం భక్తితో ఆ యొక్క ఆహ్వానాన్ని త్రోసిపుచ్చినటువంటి వ్యక్తికి, 3 రహస్యంగా దాన ధర్మాలు చేసే వ్యక్తికి, 4 తన కుడి చేయి దానం చేసినదేమిటో ఎడమ చేతికి తెలియనివ్వని వ్యక్తికి ప్రళయ దినం రోజు అల్లా తన యొక్క అర్షు నీడలో ఆశ్రయమిస్తాడు. తన చేతి సంపదతో చేసిన భోజనం కంటే మంచి భోజనం మనిషి ఎప్పుడూ చేయలేడు. అందుకే అల్లా సుబ్హానహు వ తఆలా మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు